నందమూరి బాలకృష్ణ గారిని కలిసిన విడుదల రజని ఇలా నందమూరి బాలకృష్ణ గారిని కలిసేసరికి ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో షాక్కి గురైపోతూ ఉన్నారట. మరింతకీ విడుదల రజని బాలకృష్ణ గారిని ఎందుకు కలిసింది, అసలు విషయాలేంటో ఇప్పుడైతే పూర్తిగా తెలుసుకుందాం. నటసింహం నందమూరి బాలకృష్ణ గారు పేరు వింటేనే ప్రతి ఒక్కరిలో ఎక్కడలేని వైబ్రేషన్స్ వస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రాజకీయ రంగంలోనూ, సినిమా రంగంలోనూ, సేవా రంగంలోనూ తనను మించిన వ్యక్తులు లేరని చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి కూడా లేదు. అయితే మరి తను చేస్తున్నటువంటి సేవలకి, కళమ్మ తల్లికి తను చేస్తున్నటువంటి ఎంతో అద్భుతమైన సేవలు అన్నీ కూడా గుర్తించినటువంటి కేంద్ర ప్రభుత్వం బాలకృష్ణ గారిని పద్మభూషణ్తో సత్కరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత హిందూపురం ప్రజలు అలాగే నేతలందరూ కూడా కలిసి హిందూపురంలో ఎంతో అంగరంగ వైభవంగా పౌర సన్మాన సభను కూడా ఏర్పాటు చేశారు. మరి ఈ సభకి బాలయ్య గారు రావడం మాత్రమే కాకుండా ఎంతో సక్సెస్ఫుల్గా ఈ సభ జరిగిందని చెప్పాలి. అయితే ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ గారికి శుభాకాంక్షలు తెలపడానికి విడుదల రజని గారు నేరుగా బాలకృష్ణ గారిని కలిశారట. ఇక ఆమె బాలకృష్ణ గారితో మాట్లాడుతూ, మీరు చేస్తున్నటువంటి సేవలకి ఇంత అద్భుతమైన అవార్డు రావడం చాలా చాలా సంతోషకరంగా అనిపిస్తోంది. పద్మభూషణ్ మిమ్మల్ని వరించినందుకు చాలా సంతోషదాయకం. ఇక పార్టీలు అన్న తర్వాత ఎన్నో విమర్శలు అలాగే వ్యతిరేకాలు ఉంటాయి, కానీ అవన్నీ కూడా పక్కన పెట్టి మనస్ఫూర్తిగా ఒక సామాన్యమైన వ్యక్తిగా, మీ అభిమానిగా ఇప్పుడు మాత్రం మీ దగ్గరికి వచ్చాను. మీకు పద్మభూషణ్ రావడం చాలా చాలా సంతోషకరంగా ఉంది. ఇలాంటి అవార్డులు మరెన్నో బిరుదులు మీరు సంపాదించుకోవాలని నేను మనస్ఫూర్తిగా మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను అంటూ విడుదల రజని గారు చెప్పుకు వచ్చారట. దీంతో బాలకృష్ణ గారు కూడా ఎంతగానో సంతోషించినట్లుగా తెలుస్తోంది.